మరి అంత ఇదిగా చెప్పాల్సిన అవసరం ఉందా భానుగారు? వెంకటకృష్ణన్న, అసలు సజ్జల గారు కానీ రోజా గారు కానీ వీళ్ళు ఏమన్నా ఋషులు మహర్షులు విశ్వామిత్రులు అనుకుంటున్నారా? చేతిలో కమాండర్ల నుంచి నీళ్ళు తీసుకొని చలితే జరిగిపోయేదానికి. అమ్మ రోజమ్మ, అయ్యా సజ్జల గారు, భస్మాసుర హస్తం అయ్యా మీది. మీరు ఎత్తిని మీరు చేయబోతే మాడి మసైపోతారు. అలాంటి ఇది మీరా శాపాలు ఇచ్చేది. వాళ్ళ మాటలు ఏందన్నా దెయ్యాలు వేదాలు చెప్పినట్టుంది వాళ్ళ మాటలు. ఏమైనా అర్థం పర్థం ఉందా రోజమ్మ? ఆడబిడ్డగా ఉన్నావు, నువ్వు మాట్లాడే మాటలు కానీ తిట్లు కానీ. గౌరవ మంత్రికి పనిచేశారు, గాల్లో గెలిచినటువంటివి. ఇది ప్రజలకు గాల్లో కొట్టుకుపోయిన పార్టీ మీది. ఆంధ్రప్రదేశ్లో ప్రజా ప్రపంచానికి వచ్చినటువంటి గాల్లో కొట్టుకుపోయిన పార్టీ మీది. ఫ్యాన్ రెక్కలు చూస్తేనే భయపడినటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మీ గుర్తు చూస్తే, మీ ఫ్యాన్ మీరు పార్టీ గుర్తు చూస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. అది మీ పరిపాలన. మీరా ఈరోజు మాట్లాడేది ఇంత ఏం బెదిరించాలనుకుంటున్నారా మీరు? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నారు మనం? ఇలాంటి 5 సంవత్సరాలు బెదిరించారు. అధికారంలో బెదిరించారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బెదిరించి దీని మీద కేసులు పెడితే అయ్యో మా మీద అమాయకుల మీద కేసులు. వీళ్ళు అమాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళకి మీరు అమాయకులను సర్టిఫికేట్ ఇస్తారు మీరు? ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఆనందం సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళు అలా పడి ఉంటారు, వాళ్ళ జైలు. అట్లా కదన్నా. అసలు ఏం రాజకీయాల్లో ఉన్నామా? ఎక్కడున్నాం చెప్పండి. మనము రాజకీయాల్లో ఎంత హుందాగా ఉండాలి. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు, ఏ విధంగా మాట్లాడాలి. ఒక రాజకీయ నాయకుడు అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఈరోజు రాజకీయ నాయకులు అంటే అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. అసహించుకునే పరిస్థితి. కోపం అందరికీ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలా. మాటల్లో మీ ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడితే, ప్రజలు ఓటేస్తే గెలిచారు రోజమ్మ. ప్రజలు ఎన్డీఏ కూటమికి ఓటేస్తే గెలిచారు. గాల్లో ఎవరు గెలవలేదు. ఆ ప్రజలే ఓటేసి మిమ్మల్ని ఓడగొట్టారు. గెలుపు ఓటమికి తేడా తెలియకపోతే మేమేం చేసేది చెప్పండి? ఎన్నికల్లో గాల్లో ఎవరు గెలవరమ్మా రోజమ్మ. గాల్లో గెలిచే రాజకీయ నాయకుడు అసలు ప్రపంచంలోనే ఉండడు. ప్రజలు ఓటేస్తే గెలిచే నాయకుడు మీ మారుగా ఇనానిమస్ ఎలక్షన్ల పేరుతో సెలక్షన్లు చేసేది, ఎన్నికల పేరుతో ఎంపికలు చేసేది. అది వాళ్ళ పార్టీ విధానం. వైసీపీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేశారమ్మా మీరు? ఎక్కడైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించారు మీరు? మీరా ఈరోజు మాట్లాడేది దౌర్జన్యాల గురించి, మేము చేస్తున్నటువంటి పనుల గురించి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా తీసుకోవాలని చెప్పి మా ఎన్డీఏ కూటమి సంకల్పించి ముందుకు పోతుంటే, ఏదో ఒకటి వారానికి ఒక రోజు ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం. తలకాయ ఇష్యూ ఒక చోట, మామిడికాయ ఇష్యూ ఒక చోట, ఏదో ఒకటి లేని పొంది కలుపుకొని నిత్యం ప్రజల్లో ఉండాలని చెప్పి కోరిక. రండి ప్రజలకు రండి, మేమే కాదనట్లే. రండి ప్రజల్లో తిరగండి. అంతేగాని ప్రజలకు వచ్చేప్పుడు 10,000 మందితో రావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, జగన్మోహన్ రెడ్డి బయట రావాలంటే ఒక శవమైనా ఉండాలి, వారు వచ్చిన తర్వాత 2 సవాలైనా లేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీ పార్టీ గురించి, మీ నాయకుడి గురించి మాట్లాడుకుంటే ఏ స్వింగ్ ఏం లేదు. నా ప్రజలు మాట్లాడేది మీ ద్వారా, ఏబిఎన్ ద్వారా తెలియజేసుకుంటున్నాను అంతే. నాతో మాట్లాడే మాటలు మీ ద్వారా పంచుకుంటున్నాను అంతే. ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు, ఇది ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఆ విధంగా ఆయన రావాలంటే శవమన్నా ఉండాలి, ఆయన వస్తే శవాలన్నా లేగాల. అవునన్నా, ఏం చేద్దామన్నా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రజల అభిప్రాయం. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి రాజకీయాల్లో హుందాగా ఉందాము. మనమేం శత్రువులు కాదు, రాజకీయాల ప్రత్యర్థులు మాత్రమే. మేము ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో. ఏదో అమెరికాకి వెళ్ళిపోతారంటే ఏంది అమెరికాకి పోయేదమ్మా? ఆవకాయ తింటా ఈడే ఉంటాం మేము హ్యాపీగా. ఆంధ్రప్రదేశ్ ఆవకాయ తినుకుంటా హ్యాపీగా ఉంటాం మేము. మీరైతే అధికారులకు వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు జైలుకి పోయిన వాళ్ళు ఎప్పుడు బయట వస్తారో చూసుకోండి మీరు. ఇప్పుడు జైలుకి పోయిన వాళ్ళు ఎప్పుడు బయట వస్తారో చూసుకొని మీ మీద కూడా స్పోర్ట్స్ దాంట్లో క్రీడా శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆరోపణలు ఉన్నాయి. ఆడదాం ఆంధ్రాలో చాలా ఆరోపణలు ఉన్నాయన్న. రాబో రోజుల్లో మీరు ఎప్పటి నుంచో అంటారా మాట కానీ బయటికి రావట్లా అంటున్నా కానీ ఫేస్ చేయాలన్నా ఎక్కువ. ఎందుకంటే మా దృష్టి అంతా ప్రజలపైన. వీళ్ళ మారగా అధికారం వచ్చిన రోజు నుంచి మంచి ప్రభుత్వం, మా దృష్టి అంతా ప్రజలపైన ఉంది, ప్రజా సంక్షేమపై ఉంది. వీళ్ళ మారగా పత్రికల మీద, ప్రతిపక్షాల మీద
కక్ష సాధింపు ధోరణితో పనిచేసే ప్రభుత్వం మాది కాదు. దానికి ఎగ్జాంపుల్ ఒక ఏడాదిగా మేము వాళ్ళు ఎంత చేసినా చట్ట పరిధిలో మేము పనిచేస్తున్నాము తప్ప వాళ్ళ మాదిరిగా మేము కక్ష సాధింపు ధోరణితో పనిచేయలేదు కదా. అందుకనే ప్రజలు ఈరోజు మా ఎన్డీఏ కూటమికి మాకు అభినందిస్తున్నారు. మేము ఎక్కడ పోయినా సరే మేము చేసే మంచి పనులకి ఒకసారి మాజీ మంత్రి పేర్ని నాని గారు ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? ఆయన మరి ఫ్లోలో అన్నాడో ఏమన్నాడో నాకు తెలియదు, కానీ కన్ను కొట్టేదే చీకటి కోసం, చీకట్లో కన్ను కొట్టడం ఏంటన్నా? భానుగారు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని మాట్లాడిన మనిషి ఇవాళ ఎక్కడున్నాడో తెలియదు. అంటే ఆయన అంటే నాకు చాలా ఇది ఉంది, మంచివాడు పాపం, కానీ ఎక్కడికున్నాడు? చీకట్లో కన్ను కొడితే ఈయనకే కనపడుతుందన్నా. అదే కదా, చీకట్లో కన్ను కొడితే ఎవడు కనపడుతుంది? కన్ను కొట్టేది చీకటి కోసం. ఇదే నా విచిత్రమైనటువంటి భాష యాష, వీళ్ళ వేషాలు చూస్తే తట్టుకోలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ పెట్టుకోమని చెప్పండి వీళ్ళని. జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ పెట్టుకొని, పాతకాలంలో ఏదో ఉంది నాటకాలు, సురభి ఏదో అట్టానికి నాటకాల కంపెనీ పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతా ప్రజలు నవ్వించేది. సురభి చాలా అద్భుతమైన, చాలా చరిత్ర ఉన్న కంపెనీ. సురభి నాటకాలు అంటే అద్భుతమైంది. దాన్ని రాజకీయాలతో పోల్చొద్దు, వద్దొద్దు. మళ్ళీ వాళ్ళు మీద పరువు నష్టం దావా వేస్తారని చెప్తున్నా. సరే, నా మాటలు వెనక్కి తీసుకుంటా. వెరీ గుడ్, వెరీ గుడ్. డ్రామా కంపెనీ పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి రికార్డింగ్ డాన్స్ కంపెనీ అనండి, ఏదో ఒక రికార్డింగ్ డాన్స్. ఓకే ఓకే, అట్ట తిరగమని చెప్పండి. మేమంతా వారమారగా అన్పార్లమెంటరీ వర్డ్స్ మేము యూజ్ చేయము వెంకటకృష్ణ అన్న. మేము మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాము. ప్రతి మాట ప్రతిపక్షాలైనా సరే గౌరవంగా ఉండాలని చెప్పి మాట్లాడతాం. కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడతాం, అది తప్పదు. ఎందుకంటే అర్హత కూడా కోల్పోతున్నారు ఒక్కొక్కసారి. కాబట్టి ఖచ్చితంగా ఈ మాటలు ఎవరు అసహించుకుంటున్నారు, వాళ్ళ యాస భాష నరికేసేది ఏందన్నా? అంతే కదా, గొడ్డలి పోటుని గుండి పోటుగా చేసిన వాళ్ళకి గొడ్డ ఎంతసేపు నరికేది తప్ప